కొందరు మనుషులు ఎదుగుతారు గాని వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. పాపం మంచేంది చెడేంది అనేది తెలియదు. అదే మతి స్థిమితం లేనోళ్ళు అంటారు కదా, అగో వాళ్ళ అయ్యవలు మంచోళ్ళైతే ఎంత జిజ్జు చేసినా సాదుకుంటారు. ఇంకొందరు ఉత్తగానే రోడ్ల మీద వదిలేస్తారు. పట్నంలో తీసుకుపోయి ఫుట్పాత్ల మీద ఇడిచిపెట్టొస్తారు. అసొంటోళ్ళను కొందరు బడవేగాళ్ళు చిడాయిస్తారు. చిత్త కార్తి కుక్కల తీరుగా చేస్తారు. పాపం వాళ్ళకి ఏం జరిగిందని అట్లా జరిగిందని తెలియదు. ఆ కామందులు చేసిన పనులకు కడుపుల బిడ్డ పెరుగుతున్నది అనేది కూడా తెలియదు వాళ్ళకు. అట్లా కొందరు పసిపిల్లలకు జన్మనిస్తారు. ఆగో అట్లా పుట్టి ముండ్ల కంపల పడి కేకలు పెట్టుకుంటే ఏడ్చిన ఓ బుజ్జి ఎట్లా ఎదిగిందో చూడుండ్రి. పట్టుదల ఉండాలే గాని ప్రపంచాన్ని గెలవచ్చు అనేది నిరూపించింది ఈ చిట్టి తల్లి. ఏక్ నంబర్ చదువులు చదువుకుంటా ఎదిగిపోతున్నది. ఈ లోకం అంటే ఏంటిదో తెలియని తల్లికి పుట్టిన బిడ్డ ఈ బంగారు తల్లి. 2008లా తిరుపతి శివార్లున్న రేణుకుంట ఓ ముండ్ల పొదల ఏడుస్తుంటే పొద్దుటూర్లున్న రాజా ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయినరట. తల్లిని మైలవరంలో ఉన్న ఇంకో రాజా ఫౌండేషన్ కు తీసుకొని పోయినరట. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ను పేరు పెట్టమంటే ఈ చిట్టి తల్లికి పూజా ఈమాన్ అనే సక్కని పేరు పెట్టిండట. రాజా ఫౌండేషన్ పెద్ద మనిషి రాజారెడ్డి చేతుల మీద పెరిగిందట. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సంపాదించిందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 475కు 466 వచ్చినాయట. తర్వాత సెకండ్ ఇయర్ లో మొత్తం 1000 మార్కులకు 985 మార్కులు సంపాదించిందట. అయితే కంటికి రెప్పతీరుగా సాధిన రాజారెడ్డి ఈ నడమనే జీవిడిచే వరకు పూజా ఈమాన్ చెయ్యిరిగినట్టు అయిందట. ఈ చిన్న చిన్న పరీక్షలలో మార్కులు సంపాదించుడు కాదు, రాజారెడ్డి నాకు కొత్త జన్మనిచ్చిండు కాబట్టి ఆయన కోరుకున్నట్టు ఐఏఎస్ ను అయితా అంటున్నది. పూజా ఈమాన్ ఇప్పటి వరకు చదివిన చదువును చూస్తే ముందు ముందు ఐఏఎస్ అయ్యేటట్టే కొడుతున్నది. నేను పెద్ద చదువులు చదివి నా సొంటోళ్ళకు అండగా ఉండేతానికి పని చేస్తా అంటున్నది. మరి ఇంతటి చక్కని చదువులు చదివి భవిష్యత్తులో ఇంకింత మంచిగా చదవాలనని తను అనుకున్నట్టే ఐఏఎస్ కావాలని కోరుకుందాం. ఏమంటారు?